Audio Jungle. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మహాశివరాత్రి స్పెషల్ అండ్ నా బర్త్డే కూడా ఈరోజు. ఈ ఫుల్ డే ఫెస్టివల్ని ఎలా చేశాను అండ్ నా బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాను ఈ వీడియోలో చూసేయండి. ఇంకా ఆలోచించకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ శివరాత్రి అండి. ఇలా ముందు రోజు నైట్ నేను కోన్ పెట్టుకుంటుంటే మా అమ్మాయి కూడా పెట్టు అని చెప్పేసి హ్యాండ్స్ అయితే చూపించింది అనమాట. ఇంకా పండిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుని వీడియో తీసుకుంటుంటే ఇంకా తనకి కూడా షూట్ చేశాను. తను కూడా పెడుతూ ఉంటే ఎంత క్యూట్గా పెట్టిందో చూడండి. హ్యాండ్స్కి చాలా నచ్చింది నాకు, ఫస్ట్ టైం పెట్టాను. అండ్ నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ లేచి హెడ్ బాత్ చేశాను సన్ రాకముందే. ఇంకా నేను ప్రతిసారి పూజ చేసినప్పుడు నైవేద్యం వండితే ఖచ్చితంగా ఆ బౌల్కి అయితే నేను ఇలా పసుపు బొట్టు అయితే పెడతాను అనమాట. ఇంక ఈరోజైతే నేను పాయసం చేస్తున్నాను దేవుడికి. ఫస్ట్ పాలైతే మరగబెట్టుకుంటున్నాను అనమాట. ఇలా పాలు మరిగేలోకి నేనైతే దేవుడి పటాలన్నిటికి ఇలా డెకరేట్ అయితే చేసుకుంటున్నాను ఫ్లవర్స్ తోటి. ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను తులసమ్మకు కూడా వెళ్ళి పూలైతే పెడుతున్నాను అనమాట. ఇలా ఫ్లవర్స్ తోటి తులసమ్మకి అండ్ దేవుడి పటాలన్నిటికి ఇలా అయితే డెకరేట్ చేసుకున్నాను అనమాట. ఇలా నిండుగా ఉంటే చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి పాలు చూశాను, పాలు మరిగిన తర్వాత నేనైతే సేమ్యాలు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. డైరెక్ట్గా ఇందులోనే ఉడికిచ్చేస్తున్నాను, సపరేట్గా ఏమి వేయట్లేదు. ఇలా సేమ్యాలు పాలల్లోనే ఉడికేలోపు నెక్స్ట్ నేను దీపాలకైతే రెడీ చేసుకుంటున్నాను. ఇలా ఒత్తులు పెట్టుకోవాలి. ఇక్కడ ఒకటి చెప్తున్నాను, మనం ఒక్క ఒత్తుతో అయితే దీపం వెలిగించకూడదు. ఇలా 2 ఒత్తులను ఒక్క ఒత్తుగా చేసుకొని అయితే మనం దీపాలు పెట్టుకోవాలన్నమాట. 2 లేదా 5 దీపాలు అయితే పెట్టుకోవాలి మనం ఇక్కడ. ఇలా నేను చూపించిన విధంగా అయితే పెట్టుకోండి. నేను 5 దీపాలు అండ్ తులసమ్మకి ఒక దీపం అయితే పెడుతున్నాను అనమాట. ఇక దీపాలన్నీ ఇలా రెడీ చేసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 365 ఒత్తులకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను దూది తెచ్చుకొని నేనే ఒత్తులు చేసి చేద్దాం అనుకున్నాను, కానీ దూది అయితే అవైలబుల్గా లేదు నా దగ్గర. అందుకే ఇంకా 365 ఒత్తుల్ని ఇట్లా తెప్పించుకొని ఇంకా ఆయిల్లో డిప్ చేసి అయితే రెడీ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ దేవుడి దగ్గర ఫ్రూట్స్ అయితే పెడుతున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంత మనం రెడీ చేసుకున్న రిబ్బన్లను కూడా పెట్టేసుకున్నాము. ఆ 365 ఒత్తుల్ని కూడా నేను పెట్టేశాను అనమాట. ఎప్పుడూ కొంచెం దీపాలు అనేది దగ్గరగానే ఉండాలి దేవుడికి, దూరంగా పెట్టకూడదు అనమాట. అండ్ ఈలోపు సేమియా అయితే బాగా ఉడికిపోయిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే నేను షుగర్ని అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి గీ కూడా 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. ఇలా మంచిగా మిక్స్ చేయండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకోండి దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టడానికి. ఇంకా అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇంకా నేను దీపారాధన అయితే చేస్తున్నాను అనమాట. ఎప్పుడు దీపం కడ్డీలతోనే వెలిగించాలి. నేనైతే ఎప్పుడు అలానే చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఒక్కటి మాత్రమే నేను మ్యాచ్ బాక్స్తో అయితే వెలిగిస్తాను. ఇంకా రిమైనింగ్ అంతా నేను కడ్డీలతోనే వెలిగిస్తాను అనమాట. ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టి దేవుడికి నైవేద్యంగా అయితే పెట్టేశాను అనమాట. ఇంకా ఇలా అయితే నా పూజను కంప్లీట్ చేసుకున్నాను మార్నింగ్ టైము. ఈరోజంతా ఉపవాసం ఉందామని అనుకున్నాను అనమాట. అంటే మరీ కటిక ఉపవాసం కాదండి, తెలుసు నేను బాలింతనే. నేను ఫ్రూట్స్, మిల్క్ అండ్ జ్యూసెస్ అయితే తీసుకుంటాను ఈ ఫుల్ డే. ఇంకా ఇంట్లో అంతా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా తులసమ్మకు కూడా పూజ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా ప్రదక్షిణాలు కూడా చేశాను.
ఇంకా తులసమ్మ వారి దగ్గర కూడా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మార్నింగ్. ఇంకా కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళి చూస్తే ఇంకా లెగవలేదు మా పిల్లలిద్దరు. ఈలోపు ఓం నమ శివాయ మంత్రాన్ని అయితే 108 సార్లు రాద్దామని అనుకున్నాను. ఈ డే అంతా రాస్తాను. ఇంకా ఈ గ్యాప్లో నేను బనానా జ్యూస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది ఆఫ్టర్నూన్ టైం, ఇంకా వాళ్ళకి ఫీడింగ్ ఇచ్చేసి పడుకోబెడుతున్నాను. ఏంటి రాస్తున్నాను చూస్తున్నారా? చెప్తాను కదండి, ఈ మంత్రం అయితే రాస్తున్నానని చెప్పేసి. ఇంకా టార్గెట్ కంప్లీట్ అవ్వలేదు. ప్రెసెంట్ మా పిల్లలు అయితే ఇద్దరు నిద్రపోతున్నారు. టైం చూస్తే 5 అయింది. ఇంకా నేను ఫ్రెష్ అవ్వాలి. మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నాను కదా, ఇంకా ఫ్రెష్ అయ్యి దీపారాధన అయితే చేయాలన్నమాట. దీపారాధన చేసి అండ్ రైస్ ముద్దపప్పు అయితే వండుకొని ఇంకా 6 తర్వాత అయితే ఇంకా నేను తింటాను. ఈలోపు మా పిల్లలు ఇద్దరు నిద్రపోయారు కాబట్టి ఫ్రెష్ అయ్యి అయితే వచ్చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి నేను రైస్ అయితే ఫస్ట్ కడిగేసి పెట్టేస్తున్నాను అనమాట, కుక్ అవ్వడానికి టైం పడుతుందని. నెక్స్ట్ వచ్చేసి ఈ లోపు అయితే నేను దీపారాధన అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ టైం నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది. నెక్స్ట్ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వేడివేడిగా రైస్ పెట్టుకొని కొంచెం ముద్దపప్పు వేసుకొని ఇంకా తిన్నానమాట. ఇంకా ఈ రోజుతో నా ఫాస్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇలా నా బర్త్డే అండ్ శివరాత్రి ఫెస్టివల్ అయితే చేసుకున్నాను. బర్త్డే సెలబ్రేషన్స్ కనబడట్లేదు అనుకోమాకండి, నేనేం చేసుకోలేదు. ఇంక ఇలానే పూజ చేసుకున్నాను అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ మీ ఫెయిరీ గల్ రాణి. ఓం నమ శివాయ.